పాకిస్తాన్తో పాటు పీఓకేలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం మిగిల్చాయి. గత 36 గంటల వ్యవధిలో 214 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్లో ఆకస్మిక వర్షాలు, వరదల్లో అత్యధికంగా 198 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 14 మంది మహిళలు, 12 మంది చిన్నారులు ఉన్నారన్నారు. పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ కార్కోరం హైవే దెబ్బతిన్నాయన్నారు. ఖైబర్ ప్రావిన్స్లోని బునెర్ జిల్లాలో అత్యధికంగా 92 మంది చనిపోగా మన్నార్ జిల్లాలో 17 మంది, బజౌర్, బడ్గ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృత్యువాత పడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. లోయర్ దిర్ జిల్లాలో 5, స్వాత్లో 4, సంగ్లాలో 1 చనిపోయారు. పలువురు చిన్నారులు సహా మొత్తం 125 మంది చనిపోయినట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్వాత్ బజార్లలో ఆర్మీ సహాయక కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ఆకస్మిక వరదల్లో గిల్గిట్ బల్టిస్తాన్లోని ఘీజర్ జిల్లాలో 8 మంది చనిపోగా 2 గల్లంతయ్యారు. జిల్లాలో పలు నివాసాలు, వాహనాలు, స్కూలు భవనాలు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారాకోరం హైవే, బల్టిస్తాన్ హైవే పలుచోట్ల దెబ్బతింది. కుందల్ షాహీ వంతెన కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఒక రెస్టారెంట్తో పాటు 3 ఇళ్లు నేలమట్టమయ్యాయి. జీలం నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. పీఓకేలోని ముజఫరాబాద్ జిల్లాలోని సర్లీ సచాలో ఇల్లు కూలి కుటుంబంలోని 6 సజీవ సమాధయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ ఖైబర్ ప్రావిన్స్లోనే కూలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 పైలట్లు, 3 సహాయక సిబ్బంది సహా 5 చనిపోయారని చెప్పారు. వాతావరణం ప్రతికూలంగా మారడమే ఇందుకు కారణమని భావిస్తున్నామన్నారు. పెషావర్ నుంచి టేకాఫ్ తీసుకున్న MI-17 హెలికాప్టర్ మహ్మద్ జిల్లాలోని చంగిబండా వద్ద కూలిందని వివరించారు. ఘటన నేపథ్యంలో మరో హెలికాప్టర్ను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నామన్నారు పాక్ అధికారులు. पूरी हो गई है।